ఎమ్మెల్సీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్ 4 స్థానాల్లో టీఆర్ఎస్, 1 స్థానంలో మజ్లిస్ పోటీ. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ ఓటింగ్లో పాల్గొనొద్దంటూ సభ్యులకు వీప్ జారీ. ఫలించిన రేవంత్ సమావేశం, తిరిగి కాంగ్రెస్లోనే సబితాయింద్రారెడ్డి. లోకేష్ పోటీపై వీడిన సస్పెన్స్, విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగినట్లు వెల్లడి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో టీడీపీ నేతల భేటీ, పార్టీలో చేరాలని ఆహ్వానం. రేపు టీడీపీలో చేరనున్న వంగవీటి రాధ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు వెల్లడి. టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఖాయం, త్వరలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్న కేసీఆర్. ప్రజలు తిరగబడితే తప్ప ఫిరాయింపులు ఆగవు, వలసలపై విహెచ్ హాట్ కామెంట్స్. లోక్సభ బరిలో అస్తం సీనియర్లు, కీలక స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్. లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకోండి, తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన, తొలి జాబితా సిద్ధం, త్వరలో ప్రజల ముందుకు మేనిఫెస్టో. ఎంపీ అభ్యర్థులపై టీడీపీ కసరత్తు, గెలుపు గుర్రాల వేటలో చంద్రబాబు. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మదనపల్లి ఎమ్మెల్యే, టీడీపీలో చేరే ఆలోచనలో తిప్పారెడ్డి. ఢిల్లీలో ఏపీ పొలిటికల్ పంచాయతీ, సీఈసీకి టీడీపీ వైసీపీ ఫిర్యాదు. ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు ఛాన్స్, విస్తృత ప్రచారం చేయాలని పార్టీలకు ద్వేది సూచన. రేపు తమిళనాట రాహుల్ ప్రచారం, నగర్కోయిల్లో భారీ బహిరంగ సభ. 58 తర్వాత గుజరాత్లో సిడబ్ల్యూసీ మీటింగ్, లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చ. సభా ప్రాంగణాల్లో మద్యంపై నిఘా, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న ఈసీ. గాంధీ భారత్ కావాలా, గాడ్సే భారత్ కావాలా, దేశ ప్రజలకు రాహుల్ ప్రశ్న. నేడు అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ భేటీ, ఎన్నికల శంఖారావం పూరించనున్న అస్తం పార్టీ. శరద్ పవార్ సంచలన నిర్ణయం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందే, దాయాదికి భారత్ అమెరికా వార్నింగ్. నల్గొండలో దారుణం, ఇంటర్ విద్యార్థి గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇథియోపియా ఘటనలో కీలక ఆధారాలు లభ్యం, బ్లాక్ బాక్స్తో దర్యాప్తు ముమ్మరం.